హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్. సో ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటి అంటే అలైనర్స్. సో ఈ అలైనర్స్ ఏ రకంగా పనిచేస్తుందంటే సేమ్ బ్రేసెస్లో ఏమైతే రిజల్ట్ వస్తుందో అలైనర్స్లో కూడా వస్తాయి. కాకపోతే అలైనర్స్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్విజిబుల్, మీరు ట్రీట్మెంట్ చేసుకుంటున్నట్టు పక్క వాళ్ళకి తెలియదు. రెండవది అసలు ఈ బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు మీరు ఎవ్రీ మంత్ డాక్టర్ దగ్గరికి రావాలన్నప్పుడు మీరు టైం ఇవ్వాలి, వెయిట్ చేయాలి, అన్నీ చేయాలి. ఈ అలైనర్స్లో ఎవ్రీ మంత్ రావాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ మీకు బ్రేసెస్ పెట్టడం వల్ల ఫుడ్ ఇరుక్కొని ఆ పళ్ళు కొంచెం పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇందులో అసలు బ్రాకెట్ ఉండదు, వైర్ ఉండదు, కాబట్టి అలాంటి అవకాశం లేదు. నెక్స్ట్ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అనేది చాలా ప్రాపర్గా చేసుకోవచ్చు అలైనర్స్ తోటి. అంతేకాకుండా ఈ బ్రేసెస్ వేసినప్పుడు వైర్ కుచ్చుకుపోవడం కానీ, బ్రాకెట్ ఊడిపోవడం కానీ, సో మధ్యలో విజిట్స్ రావడము, అల్సర్స్ అవ్వడం జరిగే అవకాశం ఉంటుంది. అలైనర్స్లో అలాంటి అవకాశమే లేదు. అంతేకాకుండా మీరు ఏ క్వాలిటీ బ్రేసెస్ అయినా తీసుకోండి, అన్ని రకాల ఫుడ్స్ అయితే తీసుకోలేరు. అదే అలైనర్స్లో అయితే మీరు అలైనర్స్ తీసేసి తింటారు కాబట్టి మీకు అస్సలు ఫుడ్ కాంప్రమైజ్ అనేది ఉండదు, మీ ఇష్టం వచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఫంక్షన్స్కి వెళ్తున్నా, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా, ఏం జరిగినా కూడా మీరు అలైనర్స్తో ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. లేదు మీరు జాబ్లో ఉన్నారు, మీరు ప్రజెంటేషన్స్ ఇవ్వాలి, రోజు చాలామందితో మాట్లాడాలంటే కూడా మీకు బ్రేసెస్ తోటి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. అదే అలైనర్స్ తోటి అయితే ఆ రకంగా ఉండదు. బట్ ఈ అలైనర్స్కి రెండు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఒకటి, ఇది ఎక్స్పెన్సివ్ వెన్ కంపేర్డ్ విత్ ద బ్రేసెస్. కాకపోతే ఇప్పుడు చాలామంది అలైనర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కనుక మార్కెట్లో రావడం వల్ల, ప్రమోటర్స్ చాలామంది రావడం వల్ల మీకు ప్రైస్ కూడా దాదాపు చాలా వరకు తగ్గిపోయింది. అరౌండ్ 5 years బ్యాక్తో పోలిస్తే ఆల్మోస్ట్ ఆల్ అప్పటి ప్రైస్తో పోలిస్తే ఇప్పుడు 30%లో వస్తుంది. సో ఆ రకంగా కూడా మీరు బెనిఫిట్ పొందొచ్చు. నెక్స్ట్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనికి డిసిప్లిన్ కావాలి. అంటే రోజు మీరు అలైనర్స్ పెట్టుకోవాలి. మీరు అలైనర్స్ తీసుకున్నారు, ఇంట్లో టేబుల్ మీద పెట్టిరు, నోట్లో పెట్టుకోలేదు, వాడలేదు అంటే ట్రీట్మెంట్ అయితే జరగదు. సో ఈ రకంగా పెట్టుకోవాలి. అయితే మనకు డౌట్ ఉంటుంది, వాడమా ఇది ఇంత తీసుకొని అని. మీకు ఎప్పుడైతే స్లోగా రిజల్ట్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్ వాడతాం. సో మీరు కొంచెం ఇనీషియల్ స్టేజ్లో కనుక వాడితే కనుక మీకు చాలా ఈజీగా ఈ బ్రేసెస్ జర్నీ అంతా లేకుండానే జరిగిపోతుంది. ఎప్పుడైతే మనము ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటాం, ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి అలైన్మెంటు, 2 స్టెబిలైజేషన్. అలైన్మెంట్ అంటే ఏంటి? నాకు ఎత్తుగున్నాయి, ఎత్తు తగ్గడం అనేది అలైన్మెంటు. స్పేస్ ఉంది, స్పేస్ క్లోజ్ అవ్వడం అనేది అలైన్మెంటు. అదే రకంగా ఈ జరిగిన అలైన్మెంట్ అనేది లైఫ్ లాంగ్ అట్లనే ఉండడం అనేది స్టెబిలైజేషన్. ఎప్పుడైతే ఒక పన్ను ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అయిందో మళ్ళీ దాని ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళే రిపలెంట్ ఫోర్సెస్ ఉంటాయి అన్నట్టు. మేము మా పిల్లలకు చేయించినాము, లేదు మేము చేయించుకున్నాం 4-5 years బ్యాక్, కాకపోతే మళ్ళీ ఇప్పుడు స్పేసెస్ ఓపెన్ అవుతున్నాయి, అదే రకంగా కనబడుతుందని. దీనికి గల కారణం ఏముంటుందంటే మనం టూత్ మూవ్ చేయడానికైతే ఎంత ఎక్కువ ఫోర్స్ వాడతామో అంతే ఎక్కువ రిపలెంట్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా బెస్ట్ డిసిషన్ ఏ రకంగా తీసుకోవాలి? తక్కువ ఫోర్స్ తోటి టూత్ మూవ్ అయ్యేది తీసుకోవాలి. ఆ విధంగా చూసుకుంటే బెస్ట్ బ్రేసెస్ అంటే సెల్ఫ్ లైగేటింగు, అన్నిట్లో బెస్ట్ అంటే అలైనర్స్. మీకు గనక ఇలాంటి సమస్య ఉంటే మీ యొక్క స్మైల్ పిక్ని కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మీకు ఏ రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది అనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.